ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ వినిపిస్తున్న ఆరోపణలు స్పోర్ట్స్ సర్కిల్స్ లో కలకలం రేపుతున్నాయి. ఈ సీజన్ లో ఫిక్సింగ్ ప్రయత్నాలు జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడంతో బీసీసీఐ అప్రమత్తమైంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త ఆటగాళ్లు, కోచ్లు, సపోర్ట్ స్టాఫ్, కమెంటేటర్లను వదలకుండా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు బీసీసీఐకి సమాచారం అందింది. పంటర్స్, బుకీలతో అతడికి సంబంధం ఉన్నట్లు తేలింది. వ్యాపారవేత్త ఏవైనా సంభాషణలు జరిపితే తమకు చెప్పాలని బీసీసీఐ కోరింది. హైదరాబాద్ కు చెందిన ఆ వ్యాపారవేత్త ఖరీదైన గిఫ్టులు, ఆభరణాలతో బుట్టులో పడేస్తాడని బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే ఆ వ్యాపారవేత్త కొంతమంది ప్లేయర్లు, కోచ్లను కలిసి ఖరీదైన గిఫ్టులు కూడా ఇచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అభిమానిని అని చెప్పుకుంటూ ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్స్ కి వెళ్తాడట. ఇప్పటికే అలా కొంతమందిని కలిశాడని, వారిని ప్రైవేట్ పార్టీలకు కూడా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఆటగాళ్ల కుటుంబాలను కూడా కలిసి ఖరీదైన బహుమతులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం. ప్లేయర్లు, కోచ్ల బంధువులను సోషల్ మీడియా ద్వారా కూడా సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఎవరైనా వ్యక్తి సంప్రదిస్తే జాగ్రత్తగా ఉండాలని, వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని బీసీసీఐ కోరింది. అయితే ఐపీఎల్ ఆటగాళ్లకు గాలం వేసిన ఆ హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త ఎవరై ఉంటారని ఇప్పుడు అంతా ఆరా తీస్తున్నారు. క్రికెట్ ప్రేమికులే కాదు, ఇటు రాజకీయవేత్తలు కూడా ఆయన ఎవరా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట.